హలో ఎవ్రీవన్, నేను మీ గీతిక కర్నల్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో షేర్ చేసే ముందు ఇంకొక హ్యాపీ న్యూస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే మన ఛానల్ వచ్చేసి అన్నీ రీచ్ అయిపోయాయి. సబ్స్క్రైబర్స్ అండ్ 4K వాచ్ అవర్స్ కూడా రీచ్ అయిపోయాయి. మోనిటైజేషన్కి ఎలిజిబిలిటీ అయిపోయిందనమాట. అందరూ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియో ఏంటంటే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళేటప్పుడు ఈ వీడియో ఏంటి అంటే 1 డేలో కోల్కతాకి వెళ్ళి వచ్చాము. ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. అయితే ఫస్ట్ అయితే ఫ్లైట్లో వెళ్ళామన్నమాట. 1 డేనే ట్రైన్ అయితే 36 అవర్స్ జర్నీ. సో ఫ్లైట్లో అయితే వెళ్ళిపోయాము. ఈవినింగ్ ఫ్లైట్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి 6:30కి ఫ్లైట్ ఉండింది, ఇండిగో అనమాట. ఇండిగోలో వెళ్ళిపోయాము. అక్కడ రీచ్ అయ్యేసరికి 2 అవర్స్ ఉండింది ఫ్లైట్ అయితే. 1 hour 55 minutes 2 hours సంథింగ్ ఉంది. ఫస్ట్ అయితే ఇంటి నుంచి బయలుదేరిపోయి ఆల్మోస్ట్ ఆల్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోతున్నాము. ఇక్కడ మీరు వీడియోలో కనిపిస్తుంది. ఎందుకు ఏంటి అనేది మాత్రం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఎక్కడ ఏంటి అనేది కూడా ఆ వీడియోలోనే చూసేయండి. ఇప్పుడైతే ఏం చెప్పట్లేదు. ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. వీడియోలో చూస్తున్నట్టు ఎయిర్పోర్ట్లో అయితే రీచ్ అయిపోయాము. కోల్కతాకి వెళ్ళినాం కదా, 1 డేలోనే షాపింగ్ చేసాము, వెళ్ళిన పని చూసుకున్నాము, ఎక్కడెక్కడ ఏం షాపింగ్ చేసాము అనేది వీడియో మొత్తంలో ఉంది. సో లాస్ట్ వరకు ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు. మనము డొమెస్టిక్ ట్రావెల్ కాబట్టి మనకు పెద్ద ఫార్మాలిటీస్ అక్కడైతే ఏమి ఉండవు. మీకు తెలిసింది, అందరికీ తెలిసింది. ఇవాళ రేపు కామన్ అయిపోయిందనమాట అందరం వెళ్ళడం. కాకపోతే డిజి యాత్ర యాప్ వేసుకోవడం చాలా బెటర్ అనమాట. ఎక్కడ క్యూ అనేది అవసరం లేకుండా జస్ట్ డిజి యాత్ర యాప్ స్కాన్ చేసేస్తే సరిపోతుంది. ఇంకేది లేకుండా డిజి యాత్ర యాప్ అయితే చాలామంది యూస్ చేస్తున్నారు. మీరు కూడా చూసుకోండి. అండ్ ప్రీ చెక్-ఇన్ ముందే చెక్-ఇన్ చేసుకుంటే ఇంకా ఈజీ అనమాట. అండ్ మనకి ఎక్కువ లగేజ్ లేదు కాబట్టి ఇలా లైన్లో నించునే అవసరం కూడా లేకుండా ఈవినింగ్ అవర్స్ కాబట్టి కొంచెం ఖాళీగానే ఉంది. ఎయిర్పోర్ట్లో మాత్రం 1 hour ముందు రీచ్ అవ్వాలి, 1 hour ముందు ఉండాలి కాబట్టి అలాగే వెళ్ళిపోయాము. 1 hour ముందు రీచ్ అయ్యేలాగే రీచ్ అయిపోయాము. ఇదంతా ప్రెసెంట్ మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోపల అనమాట. ఇవన్నీ ఎవరైతే ఎప్పుడైనా వెళ్ళలేకపోయింటే వాళ్ళు మాత్రం ఈ వీడియోలో చూసేయచ్చు ఎయిర్పోర్ట్ లోపల ఏంటి అనేది. అండ్ 1 డేకి అక్కడ ఎవరిని విజిట్ కూడా చేయట్లేదు కాబట్టి మనం పెద్దగా లగేజ్ కూడా ఏం తీసుకెళ్ళలేదు. జస్ట్ ఒక సూట్ కేస్, అక్కడి నుంచి ఏమైనా షాపింగ్ చేసుకొని తెచ్చుకోవడానికి మాత్రం సూట్ కేస్ కూడా ఎక్కువ అనమాట. ఇదండి, మనమైతే ఫైనల్గా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. మనకి ఎట్లాగో వెయిటింగ్ టైం ఉంది కదా అని స్లోగా అయితే వెళ్తున్నాము. అక్కడక్కడ షాపింగ్లో ఏమైనా నచ్చితే చూడొచ్చు అన్నట్టు స్లోగా అయితే వెళ్తున్నాం అనమాట. ఫ్లైట్కి కూడా చాలానే టైం ఉంది. ఎయిర్పోర్ట్లోని షాపింగ్ అనమాట. తర్వాత అయితే మనము బోర్డింగ్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పి బోర్డింగ్ దగ్గరికి మళ్ళీ టైం అవుతుందని చెప్పి వెళ్ళిపోతున్నాం అనమాట. మన గేట్ దగ్గరికి. గేట్ నెంబర్ 22A సంథింగ్ ఉంది మంది. అక్కడి వరకు ఉన్నవి అనమాట. ఫైనల్గా అయితే బోర్డింగ్కి వెళ్తున్నాము. సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. సెక్యూరిటీ చెక్ అయిపోయినాకనే గేట్ దగ్గరికి వచ్చాము. గేట్ దగ్గర బోర్డింగ్ స్టార్ట్ అయింది. బోర్డింగ్ స్టార్ట్ అయ్యాక ఇదంతా అనమాట. ఫైనల్గా ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము మనం ఫ్లైట్లోకి ఎంటర్ అవ్వడానికి. ఇక్కడ వెయిటింగ్ అయితే ఉంది. సో అలా నడుస్తూ ఉన్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఉన్న సూట్ కేస్ కూడా వాళ్ళు తీసేసుకున్నారు. లగేజ్ ఎక్కువ పోవడం వల్ల ఫ్లైట్లో. సో క్యాబిన్కి ఎల్లో చేయకుండా చెక్-ఇన్లో వేయడానికి అని చెప్పి తీసేసుకున్నారు. ఇదంతా మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనే అనమాట. డిలే అయితే ఏం లేదు, ఫ్లైట్ ఆన్ టైంలోనే ఉంది. సో మనం జస్ట్ స్టార్ట్ అయిపోతాము ఇంకా అన్నటప్పుడు తీసిన వీడియో అనమాట. స్లోగా మీకు తెలుస్తుందా ఇక్కడ ఫ్లైట్ కదులుతున్నట్టు, రిటర్న్ తీస్తున్నట్టు ఈ వీడియోలో అయితే చూస్తున్నారు కదా అది. కాకపోతే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్వి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇలాంటి వీడియోస్ అయితే పక్కా షేర్ చేస్తానండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనకన్నా ముందు ఇంకో ఫ్లైట్ వెళ్తుంది, అక్కడ చూస్తున్నారా. కొంచెం ఫ్లైట్ డిపాచ్ అయ్యేటప్పుడు రన్వే పైన ఏమనిపించదు, కానీ జస్ట్ అలా ఫ్లై అవ్వడం స్టార్ట్ చేసినప్పుడే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది.
కానీ మిగతా అంతా ఓకే. కొంచెం బోరింగ్గా కూడా అనిపిస్తుంది అనమాట. ఒక ఫ్లైట్ వస్తుంటే ఇంకో ఫ్లైట్ వెళ్తుంది. అక్కడ చూడండి ఎయిర్ ఇండియా ఫ్లయింగ్ అనమాట రన్వే పై నుంచి. ఇలాగ మన ఎయిర్పోర్ట్లో అలాగైతే మెల్లిగా స్టార్ట్ అయింది. ఫ్లైట్ వచ్చేసి మెల్లగా యూటర్న్ అయితే ఫ్లైట్ కొట్టింది. మన ఫ్లైట్లో నుంచి మన ఎయిర్పోర్ట్ ఎలాగుంది, రన్వే ఎలాగుంది అనేది వీడియోలో చాలా క్లియర్గా ఉంది. ఆల్మోస్ట్ చాలా ఫ్లైట్స్ అయితే ఇంకా వెయిటింగ్లోనే ఉన్నాయి. రన్వే పైన రన్నింగ్ తర్వాత స్లోగా ఫ్లయింగ్. ఇక్కడ చూసారా ఇంక్లైన్ షేప్ వచ్చింది, ఇంక్లైన్డ్ చూపిస్తుంది మీకు ఫ్లైట్. అంటే జస్ట్ ఫ్లై అవ్వడం స్టార్ట్ అయిందనమాట. పైనుంచి మన హైదరాబాద్ వ్యూ అయితే ఇలాగా ఉండింది. అండ్ ఈవినింగ్ టైమ్స్ అరౌండ్ 5 కాబట్టి అరౌండ్ 6 కాబట్టి క్లైమేట్ అయితే ఇలాగా ఉంది. పైనుంచి వీడియో చూస్తే ఇలాగ ఉంది, కనిపిస్తుంది కదా అందరికీ. 2 hours మనకైతే కోల్కతాకి కొంచెం బోరింగ్గా అనిపించింది. మన సిటీ ఇదంతా మన సిటీ వ్యూ అనమాట. ఫ్లైట్లో నుంచి మనకు కనిపించే వ్యూ. వింగ్స్ దగ్గర ఉన్నా కాబట్టి ఆ వింగ్స్ కూడా ఫ్లైట్ వింగ్స్ కూడా కనిపిస్తుంది. మన సీట్ వచ్చేసి దాని పక్కనే అనమాట. ఇక్కడ చూస్తున్నారా చాలా బాగుంది వ్యూ. వచ్చేసి వ్యూ కన్నా ఎక్కువ మీకు వింగ్సే కనిపిస్తున్నాయి కదా. ఫైనల్గా మన సిటీ దాటేసి క్లౌడ్స్లోకి అయితే వెళ్ళిపోయాము. కాసేపు టైంపాస్ కోసం అయితే కొంచెం సేపు మొబైల్లో ఉన్న గేమ్స్ ఆడుకోవడం అండ్ లూడో ఆడుకోవడం అలా జరిగింది. ఈ ట్రిప్కి మాత్రం నేను నగేష్ మాత్రమే వెళ్ళాము. అది కూడా చాలా ఇంపార్టెంట్ పని పైన వెళ్ళాము. పాపని కూడా అవసరం లేదు కాబట్టి తీసుకెళ్ళలేదు. మీకు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు చూడండి. కాసేపు అట్లా లూడో ఆడేసి టైంపాస్ అయితే చేసేసామన్నమాట. ఫైనల్గా కోల్కతా సిటీ అయితే వచ్చేసింది. చాలా బాగుంది. లైటింగ్స్తోనే నైట్ టైం కాబట్టి లైటింగ్స్తో చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది ఇక్కడ మీకు కోల్కతా. 2 hours టైం అయితే పట్టింది కోల్కతాకి. ఫైనల్గా ఎయిర్పోర్ట్ రీచ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి వెయిటింగ్ చేసాము. అయితే ల్యాండ్ అయిపోయింది. ఎట్లా స్టిక్కర్ చూస్తున్నారు కదా. అండ్ పాయింట్ దగ్గర అయితే ల్యాండ్ అవ్వలేదు. సో మళ్ళీ ల్యాండ్ అయిన దగ్గర నుంచి బస్సులో అయితే వెళ్ళాల్సి వచ్చింది గేట్ దగ్గరికి. సో మనకి కోసం బస్సెస్ కూడా రెడీగా ఉండిపోయినాయి మనం దిగేసరికి. సో ఫైనల్గా ఎగ్జిట్ అయిపోయి మనం ముందే హోటల్ కూడా బుక్ చేసుకున్నాము. సో ఫైనల్గా క్యాబ్ బుక్ చేసి ఓలా బుక్ చేసుకున్నాం అనమాట. అక్కడ క్యాబ్స్ ట్యాక్సీస్ మాట్లాడుకోకుండా ఓలా బుక్ చేసేసాము. సో దట్ ఈజీగా అవుతుంది. అక్కడ ఫేర్ కనిపిస్తుంది, డిస్టెన్స్ తెలుస్తుంది. ఎందుకంటే ట్యాక్సీ వాళ్ళు అక్కడ ఎలా ఉంటారు, ఎలా అంటే వాళ్ళకి ఎలా ఛార్జ్ చేస్తారని తెలియక కొంచెం లాస్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఓలా మాట్లాడేసుకున్నాము. ఓలా మాట్లాడేసి వెళ్ళిపోయామన్నమాట. మనకి ఎయిర్పోర్ట్ నుంచి 45 minutes to 1 hour చూపించింది. కొంచెం ట్రాఫిక్ కూడా ఉండిందనమాట కోల్కతాలో. ఇది ఫస్ట్ టైం నేను కోల్కతా వెళ్ళడం మాత్రం. ఫస్ట్ టైం అక్కడ కనిపిస్తుంది ఇలా కోల్కతా అని ఉందన్నమాట. ఇట్లాంటివి చాలా చోట్ల అయిపోయినాయి ఇప్పుడు. కొన్ని చోట్ల ట్రాఫిక్ లేదు, కొన్ని దగ్గర మాత్రం చాలా ట్రాఫిక్ అయితే ఉంది. సిటీ ఎలాగుంది ఏంటి అంటే కొన్ని చోట్ల బాగుంది సిటీ మాత్రం. నైట్ ఇంకా హోటల్కి వెళ్ళిపోయాము. ఇంకా డేలోనే మాకు వర్క్ ఉంది కాబట్టి బయటికి వచ్చేసాము. సో ఇక్కడ చూస్తున్నారా ఫుల్ ట్రాఫిక్. ఇట్లా చిన్న గల్లీలేమో మనకి ఫుల్ ట్రాఫిక్ ఉంది. అయితే హోటల్ ఏమో మనము ఆన్లైన్లో గోవా బేబీలో బుక్ చేసాము. మనకు తెలియలేదు అది. అండ్ నైట్ వెళ్ళాం కాబట్టి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండే. కానీ డే టైం అయితే ఓకే అనమాట. ఇదంతా కోల్కతా సిటీ అండ్ ట్రాఫిక్. మనం వెళ్ళాలి అనుకున్న ప్లేస్ ఒక 1 kilometer ఉండింది. సో మార్నింగే కదా వాక్ చేసుకుంటూ వెళ్దాం అన్నట్టు వెళ్ళిపోయాము. వాక్ చేస్తూ అలా వెళ్ళిపోయాము అనమాట. ఇక్కడ చూడండి ఆటో రిక్షాస్, క్యాబ్స్ చాలా ఉన్నాయి. ఏవేందో నడుచుకుంటూ అలా వెళ్ళిపోయాము. ఫైనల్గా అక్కడ పని అయిపోయాకైతే కాళీ మందిర్ ఇదైతే ఫేమస్, అందరికీ తెలిసిందే. కోల్కతాలో ఖచ్చితంగా అందరూ కాళీ మందిర్కి వెళ్తారని చెప్పి ఇక్కడే కొంచెం జాగ్రత్త పడాలి అక్కడ టెంపుల్ వాళ్ళు అని చెప్పి మేము తీసుకెళ్తాం, దర్శనం చేపిస్తాం అతిథి అని అయితే చెప్పారు. తర్వాత ఫైనల్గా 2000 అడిగారనమాట. లోపలికి టెంపుల్ లోపలికి గర్భగుడిలోకి తీసుకెళ్తామని చెప్పి. అంతొద్దు అన్నట్టు మనం ఒక 500 ఇచ్చి అలా దర్శనం చేసేసుకొని వచ్చేసాము. టైం ఎక్కువ లేదు కాబట్టి లగేజ్ చెక్అవుట్ చేసేసి ఇక్కడ దగ్గరలోనే ఉంది అంటే న్యూ మార్కెట్ అనమాట. ఇది జస్ట్ మన కోటిలాగా స్ట్రీట్ షాపింగ్ ఉండి తర్వాత ఒక బిల్డింగ్ మొత్తం 2 floors షాపింగ్ అయితే ఉండింది. సో షాపింగ్కి వెళ్దాం అన్నట్టు వెళ్ళిపోయాము. ఇదంతా వచ్చేసి న్యూ మార్కెట్. కొంచెమే కవర్ చేసాము ఎందుకంటే అంత టైం లేకుండే కాబట్టి. మళ్ళీ
ట్రైన్కి మళ్ళీ ఫ్లైట్కి రీచ్ అయిపోవాలి అండ్ 1 hour ముందు రీచ్ అవ్వాలి ఎయిర్పోర్ట్లో, కాబట్టి తొందరగానే వెళ్ళిపోయామన్నమాట. అండ్ కోల్కతాకి వచ్చి హౌరా బ్రిడ్జ్ అయితే మిస్ అవ్వము, కాబట్టి ఈ షాపింగ్ తర్వాత నెక్స్ట్ హౌరా బ్రిడ్జ్కి అనేది వెళ్ళాము. ఇక్కడ చూడండి, ఇదంతా ఒక బిల్డింగ్ లాగా ఉంది. ఆ బిల్డింగే ఇదంతా న్యూ మార్కెట్ అని అంటారంట. ఒక్కటే నచ్చింది ఏంటంటే అక్కడే స్నానాలు చేస్తారు, అక్కడే వండుతారు, అక్కడే స్ట్రీట్ ఫుడ్ కొన్ని ఏరియాస్లో. అది మాత్రం నచ్చలేదు, కొంచెం స్టింకి అట్లా ఉన్నాయి ఏరియాస్. అన్నీ అని చెప్పలేము, కొన్ని ఏరియాస్ మాత్రం అలాగే ఉన్నాయి. కానీ ఎండ మాత్రం దడ పుట్టించింది, ఫుల్ వేడి. మొత్తం ఆ వేడికి చెమటలు ఇట్లా ఎర్రగా అయిపోయినాం అనమాట. అంత వేడి అయితే ఉండింది. ఎండ మాత్రం ఫుల్ అంటే ఫుల్ టు ఉండే. సేమ్ మన కోటిలో షాపింగ్ కోటిలో ఎట్లయితే ఉందో అలాగే అనిపించింది ఏరియా మాత్రం నాకు. ఇదంతా ఒక బిల్డింగ్ లాగా ఉంది, ఒక కాంప్లెక్స్ లాగా ఉండి ఇక్కడ మాత్రం షాపింగ్ చేసాము. ఈ షాపింగ్ అయిపోయాక తర్వాత అలా బయటికి వెళ్తూ మెట్రో స్టేషన్ అయితే కనిపించింది. ఫస్ట్ క్యాబ్ బుక్ చేసేసాము, అది రావడానికి 15-20 minutes చూపిస్తుంది, లేట్ అయిపోతుంది అని పక్కనే మెట్రో స్టేషన్ ఉంది అని చెప్పారు ఎవరు. సో ఈ మెట్రో స్టేషన్ పట్టుకొని గ్రీన్ లైన్ అయిపోయి ఏదో ఉంది, ఈ గ్రీన్ లైన్ పట్టుకొని మనం ఫైనల్గా అయితే హౌరా రీచ్ అయిపోయామన్నమాట. మెట్రోలో నేను హైదరాబాద్లో కూడా మెట్రో ఎక్కలేదు కానీ కోల్కతాలో మెట్రో ఎక్కేసాను. సో ఇది ఇక్కడ మీకు కనిపించింది కదా హౌరా మైదాన్ అని చెప్పి. సో ఇలాగ వెళ్ళిపోయాం అనమాట. లగేజ్ అంతా చెక్అవుట్ చేసుకున్నాం, పెద్ద బరువు కూడా అనిపించలేదు కాబట్టి ఫైనల్గా మెట్రోలో అయితే ట్రావెల్ చేసి హౌరా బ్రిడ్జ్ అయితే రీచ్ అయిపోయాము. మీకు ఇక్కడ కూడా వీడియో పెట్టాము. ఈ హౌరా స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ మెయిన్ స్టేషన్ కూడా అక్కడే అనమాట, మెయిన్ రైల్వే స్టేషన్ కూడా అక్కడే. మీకు అక్కడ కనిపిస్తూనే ఉంటుంది హౌరా బ్రిడ్జ్ అనేది. కొంచెం ఇక్కడ నుంచి బయటికి వెళ్తే మనకి హౌరా బ్రిడ్జ్ అనేది కనిపిస్తుంది అనమాట. ట్యాక్సీ కావాలా అని అడుగుతున్నారు, లేదు ఇక్కడే వెళ్తున్నామని చెప్తున్నాను. మనం ఎండ మాత్రం మామూలుగా లేదు, మనం వెళ్ళింది మార్చ్లో అయినా ఎండ మాత్రం ఫుల్గా ఉంది. అది హౌరా బ్రిడ్జ్ దగ్గర ఇది ఉందన్నమాట. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసేసుకొని హౌరా బ్రిడ్జ్ ఒక లుక్ వేసేసుకొని, ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఏంటంటే మనకి ఫ్రాంకీ టైప్స్ అనమాట. కాకపోతే బురిటోస్ అని ఇప్పుడు వస్తున్నాయి కదా, రైస్ అట్లా పెట్టించడం, అది కాకుండా కొంచెం వెజిటేబుల్స్ వేసేసి సార్ట్ చేసి వెజిటేబుల్స్ వేసేసి అండ్ నూడిల్స్ చేసి ఇస్తున్నారు. ఇక్కడ జస్ట్ 30 రూపీస్కి అనమాట. ట్రై చేద్దామని అది కూడా ఒక తీసుకున్నాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది హౌరా బ్రిడ్జ్. ఇట్లా హౌరా బ్రిడ్జ్ ఒక్కసారి విజిట్ చేసేసి జస్ట్ బురిటో లాంటిది తీసేసుకొని మళ్ళీ బ్యాక్ టు ఎయిర్పోర్ట్ అనమాట. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఆ స్ట్రీట్ ఫుడ్ ఎట్లా చేస్తున్నారు ఏంటి అని. రోటీ నార్మల్గా కాల్ చేసి ఇక్కడ కనిపిస్తున్న నూడిల్స్ అవన్నీ అందులో వేసేసి వెజిటేబుల్స్ వేసేసి ఇచ్చేస్తారనమాట. ఇదే ఫైనల్గా వాళ్ళ స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా నడిచేది అయితే ఇదే నడుస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. లంచ్ చేయలేదు కాబట్టి అక్కడ మ్యాగీ తీసుకుంటే 330 రూపీస్ మ్యాగీ ఎయిర్పోర్ట్లో. అదండి మనం ఫైనల్గా అయితే బయలుదేరిపోయాము. సన్సెట్ టైంకి కనిపిస్తుంది కదా. యాక్చువల్గా వేరే ఫ్లైట్స్ అయితే వస్తున్నాయి చూడండి. ఇదండి ఫైనల్గా అయితే మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. పని అయితే అయిపోయింది, వెళ్ళిన పని. ఎందుకు వెళ్ళాం ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అదైతే మిస్ అవ్వకండి ఎందుకు వెళ్ళాం అనేది. చూడండి ఇక్కడైతే మనం కోల్కతా నుంచి ఫ్లై అయిపోయాం. కోల్కతా సిటీ పైనుంచి అయితే అలా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఎలా ఉంది మన సిటీ. మనం నైట్ 7:30 5 o'clock అక్కడ ఫ్లైట్ ఎక్కితే 5:30కి అక్కడ ఫ్లైట్ మనకి. సో మన హైదరాబాద్ వచ్చేసరికి 7:30. ఏదేమైనా సరే ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా సరే మన హైదరాబాద్ రీచ్ అయితే అమ్మాయి అనిపిస్తుంది. ఫుడ్కి అయినా కాస్ట్ ఆఫ్ లివింగ్ అయినా ఏది చూసినా హైదరాబాదే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఒక పక్క మూన్ ఉంది, ఇంకో పక్క సన్సెట్ అవుతుంది. మీకు తెలుస్తుంది కదా అక్కడ సన్సెట్ అండ్ మూన్ ఒకేసారి చూసాను అనమాట ఈ ఫ్లైట్లో నుంచి. ఇదంతా కింది వ్యూ వచ్చేసి మొత్తం కోల్కతాదే. హైదరాబాద్ ఇంకా రీచ్ అవ్వలేదు. మనం హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి 7:30 అనమాట. 7:30 7:55 అరౌండ్ ఆ టైంలోనే రీచ్ అయిపోయాము. ఫైనల్గా హైదరాబాద్కి అయితే ల్యాండ్ అవుతుంది చూడండి ఇక్కడ.
ఫైనల్గా వన్ డేలో కోల్కతా ఎలా రీచ్ అవ్వచ్చు, ఏం చేయొచ్చు అంటే ఈవినింగ్ ఇక్కడ నుంచి ఫ్లైట్ వేసేసుకోండి, వెళ్ళిపోండి, తిని రెస్ట్ తీసుకోండి. మార్నింగ్ లేకండి, ఏదైనా పని ఉంటే చూసేసుకోండి. తర్వాత కాళీమాత టెంపుల్, న్యూ మార్కెట్, హౌరా బ్రిడ్జ్. ఇంకా టైం ఉండే కానీ మేము ముందుగానే వెళ్ళిపోయాము. ట్రాఫిక్ ఎలా ఉంటుంది తెలియదు కాబట్టి. సో మీకు ఎవరికైనా ఐడియా అంటే ఇంకొక మార్కెట్లో కూడా హ్యాపీగా షాపింగ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఫైనల్గా అయితే మనం హైదరాబాద్ డెస్టినేషన్ మనదైతే రీచ్ అయిపోయాము. నైట్ లుక్స్ చాలా బాగుంటుంది మన ఎయిర్పోర్ట్ వచ్చేసి. అంతైనా హైదరాబాద్లో ఉన్న ఫీలింగే వేరు, ఫీలే వేరు. హైదరాబాద్ రీచ్ అయినాక అది హ్యాపీనెస్ అనమాట. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.